హలో మూవీ లవర్స్, మేము రీసెంట్ టైంలో చేసిన బెస్ట్ ఓటీటీ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కూడా ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మాకు నచ్చిన, మీరు చూడాల్సిన బెస్ట్ మూవీస్ని రికమెండేషన్ చేయబోతున్నాం. మీ మనసుని, మీ మైండ్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లే మూవీస్ ఇవి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లిస్ట్లోకి వెళ్లే ముందు మన మూవీ వాలెట్ ఫ్యామిలీకి స్వాగతం. మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రికమెండేషన్స్, బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. సో మళ్ళీ మేము మీకు కనిపించకపోవచ్చు, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ 1 నిరంగల్ 3. డిఫరెంట్ కాన్సెప్ట్తో కోలీవుడ్ నుంచి వచ్చిన ఫెంటాస్టిక్ థ్రిల్లర్. లాస్ట్ మంత్ 22న రిలీజ్ అయింది. చూసిన ప్రతి ఒక్కరికి 100% సాటిస్ఫాక్షన్ అందించిన మూవీ. ప్రతి సీన్ టెన్షన్. అసలు ఏం జరుగుతుంది, ఇంతకీ మూవీలో విలన్ ఎవరు అని లాస్ట్ వరకు చాలా క్యూరియాసిటీతో చూస్తాం. ఈ మూవీకి మెయిన్లీ స్క్రీన్ ప్లే హైలైట్. మూవీ అంతా 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక్క రోజులో వాళ్ళ లైఫ్లో ఎలాంటి మలుపులు జరిగాయి, అప్పటి వరకు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలు, సిద్ధాంతాలు అన్నీ మాయమయ్యే పరిస్థితికి ఎందుకు వచ్చారో అనేది ఈ మూవీ ప్లాట్. డైరెక్టర్ కార్తిక్ నరేన్ తీసుకున్న స్టోరీ, 3 క్యారెక్టర్స్, వాళ్ళ చుట్టూ అల్లుకున్న కథ కానీ, వాటికి ప్రాణం పోసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా ఎక్సలెంట్. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 క్యారీ ఆన్. ఇది హాలీవుడ్ మూవీ. ఓటీటీలో తెలుగు వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూసాక జస్ట్ లైక్ ఏ వావ్ అనిపించింది. మంచి యాక్షన్తో పాటు థ్రిల్లింగ్ని ఎంజాయ్ చేశాం. అరే మూవీ ఇంకా ఉంటే బాగుండు అనే ఫీల్ వచ్చింది. ఫస్ట్ నుంచి మూవీ ఎండ్ కార్డ్ పడే వరకు చాలా థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. యాక్షన్ లవర్స్కి ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఒక ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీగా హీరో పనిచేస్తూ ఉంటాడు. అదే టైంలో గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ హీరోని బ్లాక్మెయిల్ చేసింది ఎవరు, దేనికోసం ఇదంతా చేస్తున్నారు అనేది మీరు మూవీలో చూడాల్సిందే. స్క్రీన్ ప్లేలో చాలా మ్యాజిక్ చేశారు ఈ మూవీలో. ఫస్ట్ హీరోను, అతని ఫ్యామిలీని చూపిస్తూ కొంచెం స్లోగా ఉన్నా, ఎప్పుడైతే హీరో ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతాడో ఇక అక్కడి నుంచి మూవీ థ్రిల్లింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి తోడు విలన్ హీరోను బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు హీరో ఏం చేస్తాడో అన్న క్యూరియాసిటీతో మూవీని చూస్తాం. సో ఈ యాక్షన్ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు పెట్టిన 2 అవర్స్కి ఈ మూవీ వర్త్ అనిపిస్తుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. ఒక తెలుగు సినిమాని చూసినట్టుగా ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో లిస్ట్లో నెంబర్ 3కి వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేసి మా కంటెంట్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ మాకు ఎంతో వాల్యుబుల్. నెంబర్ 3 జీబ్రా. సత్యదేవ్ మూవీస్ ఎప్పుడూ స్పెషల్గా ఉంటాయి. అతని స్టోరీ సెలెక్షన్ కానీ, తన యాక్టింగ్ కానీ చాలా క్రేజీగా ఉంటాయి. ఒక బ్లఫ్ మాస్టర్, ఒక బ్రోచేవారెవరురా, ఇప్పుడు జీబ్రా. థియేటర్లో మిస్ అయ్యాం, ఇప్పుడే ఓటీటీలో చూసాం. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. సినిమా అంతా బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ చుట్టూ ఉంటుంది. హీరో తను ప్రేమించిన అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ సమస్య నుంచి తనని కాపాడే టైంలో హీరో ఇంకో ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. 4 రోజుల్లో 5 కోట్లు కావాలని తనకి ఒకరోజు ఫోన్ వస్తుంది. జస్ట్ ఒక సాధారణ బ్యాంక్లో పనిచేసే హీరో ఆ మనీని ఎక్కడి నుంచి తెచ్చాడు, చివరికి ఏమైంది, తను ప్రేమించిన అమ్మాయికి వచ్చిన ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఓపెనింగ్ సీన్ నుండి హీరో క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం, దాని చుట్టూ ఒక ఫీల్ గుడ్ డ్రామా, సత్య కామెడీ టైమింగ్ సినిమాకి చాలా ప్లస్. మెయిన్లీ ఆ 5 కోట్ల రాబరీ సీన్స్ అయితే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఫైనల్లీ మనీ చుట్టూ ఉండే క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా ఇది. ఫ్యామిలీతో హాయిగా చూసేయచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 హరికథ సంభవామి యుగే యుగే. ఆ 4 మూవీ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఇన్నాళ్లకి ఒక సాలిడ్ క్యారెక్టర్ పడింది. ఆ సినిమా తర్వాత ఎక్కడా వింటేజ్ రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించలేదు. మళ్ళీ ఈ సిరీస్లో తన నట విశ్వరూపం చూస్తాం. రావాలి, ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ రావాలి. అప్పుడే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయగలం. ఈ సిరీస్ అంతా 6 ఎపిసోడ్స్లా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైంతో సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. 80s 90sలో అరకు వ్యాలీలో ఒక చిన్న కుర్రాడు హత్య చేశాడు అంటూ జైలు శిక్షతో సిరీస్ మొదలవుతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఊర్లో బాగా దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటాయి. అవి దేవుడు చేశాడు అని చూపిస్తారు.
అసలు దేవుడు చంపడం ఏంటి? ఇంతకీ ఆ జైలుకి వెళ్లిన పిల్లాడికి ఈ ఊరికి సంబంధం ఏంటి? అసలు ఎవరు చంపుతున్నారు అనేది స్టోరీ. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తారు. ఆ ఊర్లో ఏం జరుగుతుంది? నిజంగా ఆ హత్యలు దేవుడే చేస్తాడా? ఇలా ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. 3, 4, 5, 6 ఎపిసోడ్స్ అయితే ఇంకా హైలైట్. ప్రతి సస్పెన్స్ రివీల్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఒక మంచి వెబ్ సిరీస్ ఇది. సో ఈ హరికథ డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 కథ ఇన్నువారే. ఇది కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీకి రీమేక్. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పెద్ద కమర్షియల్ హిట్ అయింది. మూవీలో స్టార్ కాస్టింగ్ తో పని లేదు, కంటెంట్ ఉంటే చాలు అని ప్రూవ్ చేసిన మూవీ. సో అలాంటి మూవీని కథ ఇన్నువారే పేరుతో తమిళ్లో రీమేక్ చేశారు. ఫస్ట్ టైం కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో సేమ్ ఈ మూవీ కూడా ఫస్ట్ టైం చూసిన ఫీల్ వస్తుంది. చాలా రియలిస్టిక్ గా క్యారెక్టర్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ స్టోరీస్ తో మూవీ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్స్ తో లాస్ట్ వరకు ట్రావెల్ అవుతాం. కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో ప్రతి క్యారెక్టర్ ను చాలా సింపుల్ గా ఓన్ చేసుకున్నామో ఈ మూవీలో కూడా ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోతాం. ప్రతి కథలో ఒక మెసేజ్ తో పాటు మంచి ఎమోషన్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీ మొత్తం హాయిగా చూసే ఒక మంచి సినిమా ఇది. సో ఈ మూవీ మనోరమ మ్యాక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 6 బోగన్ విల్లా. మలయాళం నుంచి వచ్చిన మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. అక్కడ పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు తెలుగు వర్షన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పుష్ప తర్వాత ఫహదా ఫాజిల్ డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకున్నారు. అందులో ఈ బోగన్ విల్లా ఒకటి. సినిమా మొత్తం 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. కేరళ ప్రాంతంలో కొందరు అమ్మాయిలు మిస్ అవుతారు. ఈ కేస్ విషయంలో పోలీసులు రీతు అనే అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు. ఇదే టైంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాటిని ఎలా సాల్వ్ చేశారు? ఇంతకీ రీతు ఎవరు? తన వెనుక ఉన్నది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. మలయాళం సినిమాలు క్రేజీ కంటెంట్ తో పాటు మంచి ఎమోషన్ ని అందిస్తాయి. అలాంటి జోనర్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాటి చుట్టూ ఉండే స్టోరీ అండ్ మలుపులు. ఇక సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఎందుకు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు? ఇంతకీ రీతు ఎవరు? ఇలా ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా కథ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ బోగన్ విల్లా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 మురా. థియేటర్లో సక్సెస్ఫుల్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో 4 వ్యక్తులు ఉద్యోగం లేకపోవడంతో ఒక బ్యాంక్ రాబరీ చేస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో అనేది ఈ మూవీ స్టోరీ. కొన్ని రియల్ స్టోరీస్ లో అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకున్నా ఎమోషన్స్, వాటికి తగ్గట్టు లొకేషన్స్ కొన్ని సినిమాల్లో మిస్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ స్టోరీకి తగ్గట్టు అప్పట్లో జరిగిన లొకేషన్స్ కూడా చూపించారు. అప్పుడు జరిగిన రియల్ స్టోరీని చాలా న్యాచురల్ గా కళ్లకు కట్టినట్టు చూపించారు. వాళ్ళు రాబరీ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానివల్ల ఎలా వాళ్ల జీవితాలు మలుపులు తిరిగాయి. కంప్లీట్ గా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉంటుంది. ఫ్యామిలీతో హాయిగా చూసేయచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 సూక్ష్మదర్శిని. ఈ మధ్య కాలంలో మేము చూసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడే చూసాం. చాలా డీసెంట్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంది. సినిమాలో ప్రతి డీటెయిల్స్ చాలా క్లియర్ గా చూపించారు. అసలు మలయాళం డైరెక్టర్స్ కి ఎక్కడి నుండి ఇలాంటి స్టోరీ పట్టుకొస్తారో తెలియదు, కానీ మంత్కి ఒక్కటైనా ఇలాంటి కంటెంట్ ని డెలివరీ చేస్తారు. ప్రియదర్శిని ఒక హౌస్ వైఫ్ అండ్ జాబ్ కూడా చేస్తూ ఉంటుంది. అయితే ప్రియ పక్కింటిలోకి మాన్యువల్ అండ్ మదర్ షిఫ్ట్ అవుతారు. ఒకరోజు మాన్యువల్ మీద ప్రియాకి అనుమానం వస్తుంది. అసలు ప్రియాకి డౌట్ వచ్చినంత పని మాన్యువల్ ఏం చేశాడు, ఆ తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. ఎప్పుడైతే మాన్యువల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో మూవీ చాలా ఎంగేజింగ్ గా వెళ్తుంది. మాన్యువల్ ఏదో చేస్తున్నాడు అనే డౌట్ క్రియేట్ అవుతుంది. మెయిన్ గా 3 వైఫ్ ప్లాన్ చేసి వెళ్లే సీన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. జనరల్ గా కిల్లింగ్స్ ఉన్న సినిమాల్లో విలన్స్ ఎవరు అని ఎవరో ఒకరు గెస్ చేసినట్టు ఉంటాయి. కానీ ఇక్కడ వేరు. ఆ విలన్ ఎవరు అనేది ఎవరు గెస్ చేయలేం. అదే సినిమా ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ ను క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసే ఒక మంచి సినిమా ఇది. సో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హలో మూవీ లవర్స్, డెఫినెట్ గా ఈ మూవీస్ ని వాచ్ చేయండి. సో మా ఈ రికమెండేషన్స్ ఎలా అనిపించాయో ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వమని చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.